సమస్యలు ఎట్లున్నాయంటే ఎటు తిరిగినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కంప్లీట్గా భూముల చుట్టే తిరుగుతుంది. భూముల్ని ఎట్లా లాక్కోవాలి, భూముల్ని ఎట్లా కొట్టేయాలి, భూముల్ని ఎట్లా తనఖా పెట్టాలి, భూముల్ని ఎట్లా అమ్మాలి, ప్రజల భూములపైన మనం ఎట్లా అధికారం చెలాయించాలి, లేదంటే మన గుప్పిట్లో ఉండాలి. టోటల్గా ఎటు తిరిగినా భూదాహం 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 అన్నట్టుగానే ఉంది. సో ఇప్పుడు చూడండి, ఒకసారి రైతునెత్తిన సర్వే పిడుగు. అమ్మాలన్నా కొనాలన్నా డిజిటల్ సర్వే తప్పనిసరి. అంటే ఈ ఓవరాల్ దాని మీద మంచి చెడు కూడా ఏమో కానీ ప్రతిదీ కూడా ఇక్కడ అవినీతి తాండవిస్తుంటుంది. ఎవరిని ముచ్చటించినా కూడా ఇంకెవరిని కదిలించినా భూములకు సంబంధించి నా చేతులు ఎంత తడుపుతావు అనే వాళ్ళే ఉంటారు. టోటల్గా మీకు ఈ అంశం డీప్గా అర్థం కావాలంటే నేను ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం ఎట్లుందనంటే, ఒక రైతు ఏదైనా అవసరానికి తన భూమిని అమ్ముకోవాలంటే సులభంగా పని జరిగిపోతున్నది. ఇప్పటి వరకు ఉన్న దాంట్లో అయితే జరిగిపోతున్నది. ఇమీడియట్లీ మీ సేవకు వెళ్ళి స్లాట్ బుక్ చేసుకుని నిర్ణీత సమయంలో తహసీల్దార్ కార్యాలయానికి వెళ్తే అరగంటలోనే రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ పూర్తవుతున్నది. అధికారులను బతిమలాల్సిన పని లేదు. ఏ ఒక్కరికి ₹1 లంచం ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. కానీ కొత్త చట్టంలో ఏముందంటే, కొత్త చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత భూమిని అమ్మాలన్నా కొనాలన్నా సర్వే తప్పనిసరిగా చేయించాల్సి ఉంటుంది. ఒక రైతు తన భూమిని అమ్మాలంటే ముందుగా సర్వే కోసం దరఖాస్తు చేసుకోవాలి. సర్వేయర్ వచ్చి భూమిని కొలిచి హద్దులతో డిజిటల్ మ్యాప్లను రైతులకు ఇవ్వాలి. ఆ తర్వాత స్లాట్ బుక్ చేసుకుని తహసీల్దార్ కార్యాలయానికి వెళ్తే రిజిస్ట్రేషన్ జరుగుతుంది. అయితే ఈ సర్వేయర్ విషయంలో పరిస్థితి ఎట్లుంటుంది అనేది బాగా రైతులకు తెలుసు. ఎందుకంటే ఎంతమంది సర్వేయర్లు ఉన్నారు, ఎప్పుడు మనకు స్లాట్ బుక్ చేసుకుంటే వాళ్ళు ఎప్పుడు వస్తారు అనేది, ఎందుకంటే ఈ గోస రైతులకే బాగా తెలుసు. సర్వేయర్ కొలిచి మ్యాప్ ఇస్తేనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ, ఆ బాధ్యత అంతా కూడా రైతుదే మళ్ళా, ఎందుకంటే అమ్ముకోవాలనుకుంటున్నాడు కాబట్టి. కొత్త చట్టంలో నిబంధనల మండలాల్లో సగటుకు రోజుకు 15 భూ రిజిస్ట్రేషన్లు, మండలాల్లో సగటులో తాజాగా ప్రస్తుతం 15 జరిగితే ఇక నుంచి కొత్త నిబంధనలతో రోజుకు 2 రిజిస్ట్రేషన్లు అవ్వడమే గగనమవుతుంది. ఎందుకంటే ఈ ప్రక్రియ అంతా కూడా అవ్వాలి కదా. తర్వాత రాష్ట్రంలో 250 మంది సర్వేయర్లు తీవ్రంగా కొరత. ఓవరాల్గా రాష్ట్రంలో ఉన్నది, మన తెలంగాణలో ఉన్నది 250 మంది సర్వేయర్స్. అయితే ఏదన్నా ఎవరికైనా అవసరపడి తనకున్నది లీగల్గా ఉన్న భూమిని అమ్ముకోవాలనంటే ఇంకా సర్వేయర్ల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి ఉంటుంది. డిమాండ్ కారణంగా పైరవీలు, అవినీతికి ఆస్కారం, అదనపు ఛార్జీలు చెల్లించిన చేయి తడపక తప్పని స్థితి ఉంటుంది. బాజాబ్తదిగా చెప్పాల్సిన అవసరం ఏముంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న భూభారతి చట్టం రైతుల పాలిట పిడుగ్గా మారనున్నది. భూమి క్రయ విక్రయాలు జరపాలంటే సర్వే తప్పనిసరిగా చేయించాలని చట్టంలో నిబంధన విధించింది. దీంతో ఒక రైతు తన పొలాన్ని అమ్మాలంటే ముందుగా సర్వే కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సర్వేయర్ల కొరత తీవ్రంగా ఉంది. 2-3 మండలాలకు కలిపి ఒక సర్వేయర్ చొప్పున కొనసాగుతున్నారు. ఒక్కో సర్వేయర్ వద్ద 10ల సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. సర్వే కోసం మీ సేవ ద్వారా దరఖాస్తు చేస్తే కనీసం 3-4 వారాల తర్వాతనే సర్వే చేస్తున్నట్టు రైతులు చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక రైతు ఏదైనా అత్యవసరంగా తన పొలాన్ని అమ్మడం సాధ్యమేనా అనే చర్చ కూడా జరుగుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 612 రెవెన్యూ మండలాలు ఉన్నాయి. ప్రభుత్వం మండలానికి ఒక సర్వేయర్ని కేటాయించింది. 2250 మంది సర్వేయర్స్ ప్రస్తుతం పనిచేస్తున్నారు. సో మిగతా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గణాంకాలను బట్టి ఒక్కో మండలంలో రోజుకు 5 నుంచి 10 రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. కొన్ని మండలాల్లో ఈ సంఖ్య 20 నుంచి 30 వరకు ఉంటుంది. ఒక్క సర్వేయర్ రోజుకు ఇన్ని భూములు సర్వే నిర్వహించగలరా అనేది ప్రభుత్వం మాత్రమే తేల్చాల్సి ఉంది. పూర్వం విఆర్ఏల నుంచి 1000 మందిని సర్వేయర్లుగా నియమిస్తామని ప్రభుత్వం చెప్తుంది. ఇప్పటికే వారి నుంచి ఆప్షన్లు తీసుకుంటుంది. అయితే వీరు సైతం అందుబాటులోకి వచ్చిన మండలానికి 2 సర్వేయర్లు మాత్రమే ఉంటారు. అయితే ఒక సర్వేయర్ రోజుకు సగటు 1-2 భూములు మాత్రమే సర్వే చేయగలుగుతారు. సో ఓవరాల్గా దీని సారాంశం ఏంది అనంటే, ఇప్పుడు ఈ భూభారతిలో వచ్చి ఈ సర్వే వల్ల ఏమవుతుంది అనంటే, సర్వేతో నష్టాలు ఏముంటాయంటే, సర్వే కోసము రైతు అదనంగా ఫీజు చెల్లించినా కూడా పని అవుతుందా? కాదు. ఎందుకంటే మీకు రెవెన్యూ చట్టంలో ఎంత లొసుగులు ఉంటాయి, ఎంత చేతులు తడపాల్సి ఉంటున్నది అనేది పని చేయించుకున్న వాళ్ళకే తెలుస్తుంది ఆ విషయం. సర్వే చేయాలని అధికారులను బతిమలాడుకోవాలి. కొలతలు మ్యాప్ వచ్చే వరకు రిజిస్ట్రేషన్ జరగదు. సర్వే తర్వాత ఎంతో కొంత ముట్ట చెప్పాల్సి వస్తుంది. రైతుకు అత్యవసరం అయితే డిమాండ్ మేర చెల్లించాలి. సో ఇది ఈ ఓవరాల్ చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటి అంటే, అవినీతికి ఆస్కారం అనేది ఓవరాల్గా మనకు దీనివల్ల ఏంటంటే, రైతు సర్వే పిడిగిందంటే ఓవరాల్గా బలయ్యేది ఎవరయ్యా అంటే రైతే. తన పిల్లల చదువులకు, విదేశాలకు పోతుంటే చదువులకు అమ్ముకుంటుంటారు, లేదంటే
పెళ్ళిళ్ళకు ముఖ్యంగా చదువులకు పెళ్ళిళ్ళ కోసము లేదు అని అంటే ఊర్లో తల్లిదండ్రులు ఉంటారు హైదరాబాద్లో వాళ్ళ పిల్లలు ఉంటే వాళ్ళకి ఏదైనా ఇల్లు అమ్ముకుంటే అత్యవసర అంటే ఇల్లు కొనుక్కోవాలనుకుంటే అత్యవసర పరిస్థితిలో ఈ భూమిని ఏదన్నా వచ్చి ఏదో ఒక ఆపదో సాపదో వస్తే అత్యవసరంగా భూములు అమ్ముకోవాలంటే మాత్రం ఇక పైన గగనతరమే అంటే ఇంకా ఎంత అంటే అంత చేతులు దడపాల్సి ఉంటుంది. ఎందుకంటే డిజిటల్ సర్వే అయ్యేంత వరకు రిజిస్ట్రేషన్ అవ్వని పరిస్థితి అంటే ఇదంతా కూడా ఏందనంటే ఇంకా అందరు చేతులు తడుపుకుంటూ పోవాలి. రైతుకు ఒక గగనమైన పరిస్థితి. అందుకే ఈ రైతులు ఎత్తిన సర్వే పిడుగని చెప్పారు. ఇగోది ఇప్పటికే రైతులు తమ భూమి సర్వే చేయించుకునేందుకు సర్వేయర్లను బతిమాలు వస్తుంది. పై అధికారులను కలిసి పైరవీలు చేయించాల్సి వస్తుంది. పైగా కొలతలు వేసిన తర్వాత ఖచ్చితంగా ఎంతో కొంత ముట్ట చెప్పాల్సిందని రైతులు చెప్తున్నారు. కొత్త నిబంధనతో రైతుల అవసరాన్ని బట్టి వసూలు చేసే మొత్తం పెరుగుతున్న ఆందోళన. ఓవరాల్గా అయితే ఇంతే. ఇక చేతులు తడిపే ప్రక్రియనే ఈ సర్వే వల్ల ఏమవుతుందంటే నిజంగానే బాగుంటుంది. రైతులకు బాధ్యత అప్పచెప్పకుండా నిజంగానే భూమి అమ్మాలనుకుంటున్నాడు, అప్లై చేసేస్తాడు ఇమ్మీడియట్లీ. ఫాస్ట్గా నిజంగానే సర్వేయర్ వచ్చి భూమి సర్వే చేస్తే ప్రాబ్లం లేదు. కాకపోతే ఇప్పుడున్న 250 మందికి ఎంతమంది రోజుకు ఒకరిద్దరు ఎన్ని కొలవగలుగుతారు? రెండోది ఇంతమందికి ఎంతమందిని పెట్టగలుగుతారు? ఈ లెక్కన ఇప్పుడు 10-15 రిజిస్ట్రేషన్లు అవుతుంటే ఇప్పుడు వచ్చిన కొత్త పద్ధతుల ప్రకారం చూసుకుంటే భూభారతి దాంట్లో వచ్చిన దాంట్లో రోజుకు 2 అవ్వడమే గగనం. సర్వే రిపోర్ట్స్ అంటే మన తెలంగాణ రైతులకు అందరికీ తెలుసు. రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ భూములు కొలిపించుకోవాలనుకుంటే ఎంత కష్టం అవుతుంది అంటే టీఫన్లు అంటారు. అంటే వాళ్ళకు కట్టడం సర్వే కోసం అప్లై అయిన ఒక టీఫన్ కట్టడం అంటారు. అది కట్టిన తర్వాత ఎన్నిసార్లు ఫోన్ చేయాలి తెలుసా? ఫోన్ చేయగా దానికోసం మళ్ళీ ఎంఆర్ఓతో చెప్పించుకోవాలి, ఆర్డీఓతో చెప్పించుకోవాలి. తొందరగా వాళ్ళు పలకరు. లేదు అని అంటే ఇంకా వాళ్ళకి ఏదైనా లంచాల ఆశ చూపితే తప్ప. ఎందుకంటే ఇది చేతులు తడిపే ప్రక్రియ ఎక్కువ అవుతుంది. దీనివల్ల నష్టపోయేది ఎవరు? రైతు. వీఆర్ఓలు వీఆర్ఏలే వెనకంజ. రాష్ట్ర ప్రభుత్వం పూర్వ వీఆర్ఓలు వీఆర్ఏలను సర్వేయర్లుగా నియమించాలని భావిస్తుంది. ఈ మేరకు ఇప్పటికే ఆప్షన్లు తీసుకుంటుంది. ఈ నెల 28లోగా తమ అభిప్రాయాలు తెలపాలని ఆదేశాలు జారీ చేసింది. సర్వీస్ నిబంధనలపై స్పష్టత లేకపోవడంతో వారు వెనకంజ వేస్తున్నారు. నేరుగా సర్వేయర్లుగా నియమిస్తారా లేదా రెవెన్యూ శాఖలో వీఆర్ఓగా నియమించి డిప్యుటేషన్ ఇస్తారా అనేది స్పష్టత లేదు. ఒకవేళ సర్వేయర్లుగా నియమించాల్సి వస్తే ఉద్యోగార్హతల విషయంలో వచ్చే సాంకేతిక సమస్యలపై ఏం చేస్తారనే స్పష్టత కూడా లేదు. మరోవైపు 2-3 ఏళ్లుగా వారు వివిధ భాగాల్లో ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. ఇప్పుడు సర్వేయర్లుగా వస్తే ఆ సర్వీస్ను కొనసాగిస్తారా లేదా మళ్ళీ మొదటి నుంచే ప్రారంభించాల్సి వస్తుందని సందేహిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొన్నాళ్ల పాటు ఎదురు చూసిన తర్వాతనే ఆప్షన్లు ఇవ్వాలని భావిస్తున్నట్టుగా రెవెన్యూ వర్గాల చర్చ జరుగుతుంది. ఏది ఏమైనా కూడా రైతులకు ఏదైనా కూడా ఇప్పుడు రెండోది మీకు చాలా ఈజీగా చేస్తున్నాను. భూమి అమ్మాలన్నా కొనాలన్నా డిజిటల్ సర్వే తప్పనిసరి. మీకు ఇంత పెద్ద వార్తలో మీకు చాలా క్లుప్తంగా పాయింట్స్ చెప్తుంటాను. మీరెవరైనా రాష్ట్రంలో ఏ పరిస్థితుల్లోనైనా భూమి అమ్మాలన్నా కొనాలన్నా ఖచ్చితంగా డిజిటల్ సర్వే అనేది తప్పనిసరి. అయితే ఈ డిజిటల్ సర్వే బాధ్యత కూడా ఎవరు తీసుకోవాలి? రైతుదే బాధ్యత అంతా కూడా. ఈ కొత్త నిబంధనలో ఉన్నది ఏంటంటే ఆ బాధ్యత అంతా కూడా రైతుదే. రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోయిన తర్వాత లేకపోతే మనం రిజిస్ట్రేషన్కి అప్లై చేసుకున్న తర్వాత సర్వేయర్ బాధ్యత కాదు, కంప్లీట్గా రైతు బాధ్యత. సర్వేయర్ కొలిచి మ్యాప్ ఇస్తేనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ. ఆ బాధ్యత అంతా రైతుదే. కొత్త చట్టంలో నిబంధన మండలాల్లో సగటున రోజుకు 15 భూ రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. ఇప్పటికి అవుతుంది. అయితే ఈ తాజా నిబంధనలతో రోజుకు 2 రిజిస్ట్రేషన్లు గగనమే. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నది కేవలం 250 మంది సర్వేయర్లు ఉన్నారు. ఎంతమందిని పెంచుతారు? ఆ ఎంతమందిని పెంచితే ఎన్ని రోజుకు నిజంగానే ఇప్పుడు వరకు 10-15 రిజిస్ట్రేషన్లు రోజు అవుతాయా? ఆ పరిస్థితిని సెట్ చేస్తారు అనేది. దాని తర్వాత డిమాండ్ల కారణంగా పైరవీలు అవినీతికి ఆస్కారం. అదనపు ఛార్జీ చెల్లించినా చేయి తడపక తప్పని స్థితి వస్తుంది సర్వేతోటి. సర్వే కోసం రైతు అదనంగా ఫీజు చెల్లించాలి. సర్వే చేయాలని అధికారులు బతిమలాడుకోవాలి. కొలతలు మ్యాప్ వచ్చే వరకు రిజిస్ట్రేషన్ జరగదు. సర్వే తర్వాత ఎంతో కొంత ముట్ట చెప్పాల్సి వస్తుంది. రైతుకు అత్యవసరం అయితేనే డిమాండ్ మేర చెల్లించాలి. రైతుకి అత్యవసర పరిస్థితులలో ఏంటి అని అంటే ఆ డిమాండ్ మేరకు వీళ్ళు జేబులు ఖాళీ చేసుకోవాలి. ఏదైనా ఒకటి తీసుకొస్తే ఎస్ మీరు నిజంగానే ఇప్పుడు ఆల్రెడీ కంప్లీట్గా భూములంతా కూడా డిజిటల్ మ్యాపింగ్ చేసేస్తే ఈ అవకతవకలు జరగవు. ఎందుకంటే రైతులకు ఈజీ చేయడానికి ఏదైనా కూడా వాళ్ళ భూములు వాళ్ళ పిల్లలకు రాసి ఇవ్వాలన్నా లేదు అత్యవసర పరిస్థితుల్లో వాళ్ళ భూములు అమ్ముకోవాలన్నా కూడా ప్రభుత్వము ఈజీ కన్వేయింగ్ చేయాలి వాళ్ళ కోసం. కానీ ఇప్పుడు
ఇప్పుడు ఈ డిజిటల్ సర్వే పేరుతోటి ఎవరైనా భూమి అమ్ముకోవాలంటే ఇప్పుడు సర్వేయర్ కోసం వెయిట్ చేయాలి. ఇప్పుడు రాష్ట్రంలో మొత్తం ఉన్నది 250 మంది సర్వేయర్సే. ఎంతమంది పెంచుతారని ఇక స్పష్టత లేదు. దానికంటే ఒక రూట్ మ్యాపింగ్ లేదు. ఉన్న వాళ్ళతోటి రోజుకు 1-2 రిజిస్ట్రేషన్లు అవ్వడమే కష్టమవుతుంది. సో ఎంత కష్టమవుతుంది, మళ్ళీ ఎటు పోయినా కూడా ఏ పరిస్థితులు తీసుకొచ్చినా కూడా రైతులకే నష్టం. రైతుల నెత్తిన టోపీ పెట్టడం తప్పితే, రైతుల నుంచి పైసలు లాగడం తప్పితే దీనివల్ల వచ్చే ఉపయోగం ఏముందని తెలియదు. సరే నిజంగానే వేల కొలది సర్వేయర్లు ఉంటే కనుక డెఫినెట్గా ఏమి కాదు, ఈజీగా 15-20 సర్వేలు చేసేసి టక్కున రోజు ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్కు ఆ సర్వే రిపోర్ట్ వెళ్ళిందంటే ఈజీ అవుతుంది. కానీ అట్లా ఉంటుందా? ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ గురించి ఇలా కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. రెవెన్యూ డిపార్ట్మెంట్లో అంటే నేను అందరినీ అంటున్నాను కాదు, కానీ ఇది అందరూ అనుభవించినది. ప్రతి ఒక్కరికి వాళ్ళ సొంత ఎక్స్పీరియన్స్ ఉంది. భూమిని అమ్మాలన్నా, కొనాలన్నా, లీజుకి ఇవ్వాలన్నా ఎట్లుంటాయో పరిస్థితులు తెలుసు కదా. మనకు అన్ని డాక్యుమెంటేషన్ ఉండి మన భూములు మనం అమ్ముకోవాలన్నా లేదంటే భూమిని కొనుక్కోవాలన్నా అప్పటికే మనకు భారం పడుతుంటుంది. అన్నీ లీగల్గా ఉన్నప్పటికీ కూడా రైటర్ దగ్గర నుంచి మనము ఆమ్యామ్యాలు సమర్పించుకుంటూనే పోవాల్సి వచ్చిన పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ ఎట్లుంటుంది లంచాల భాగవతం, రిజిస్ట్రేషన్ నుండి ఎంఆర్ఓ, ఎంఆర్ నుంచి రెవెన్యూ మినిస్టర్, అంటే ఇదంతా కూడా అందరి నోట్లలో ఉన్న నానుడి, అందరూ అనుభవించిన తీరిది. ఇట్లాంటిది మళ్ళీ కొత్తగా ఇదంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతుంది అనేది, అసలు ఈ విఆర్ఓ విఆర్ఏల వ్యవస్థ కూడా వద్దు అనేది కూడా తీసేసిన వ్యవస్థని ఆనాడు ఎన్టీఆర్ కాలంలో అది వద్దని తీసేసారు. మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు తెస్తారు, మళ్ళీ బీఆర్ఎస్ వచ్చినాక తీసేస్తుంది, మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక తీసుకొస్తారు. మంచిగా ఉంటే ఓకే ఒక వ్యవస్థ, కానీ ఆ వ్యవస్థ రైతుల్ని కబలించకూడదు. ఇప్పుడు చేస్తున్న వ్యవహారం అంతే జరుగుతుంది కదా. ఈ డిజిటల్ సర్వే పెడుతున్న సర్వేకు ఎంతమంది ఉన్నారు, సర్వేయర్స్ ఎంతమంది ఉన్నారు అనేసి ముందు ఆ లెక్కలు ఫిల్ చేసి నిజంగా ఎంతమంది సరిపోతారు. ఇప్పుడు ఈ డిజిటల్ సర్వే చేయాలి రోజు. ఇప్పుడు ప్రస్తుతం ఎట్లయితే 15-20 రిజిస్ట్రేషన్లు ఎట్లయితే అవుతున్నాయో అవి ఆగకుండా జరగాలంటే వేగవంత ప్రక్రియ ఏ విధంగా జరపాలనేది ముందే ఒక స్పష్టమైన హామీ ఉంటే కనుక రైతుల మీద భారం పడదు. లేదు అంటే ఇలా అత్యవసరంగా అమ్ముకునే వాళ్ళకు, సరే రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళదైతే అంటే ఇదంతే. ఆఖరికి ఏంది అని అంటే జేబులు నింపుకునే ప్రయత్నమే తప్ప ఏది చేసినా కూడా రైతులకు ఈజీ చేసే సమస్య మాత్రం కనపడతలేదు.